ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు జూలై నెలలో మేషరాశి వారి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండబోతోంది అనేదాన్ని ముందు మనం పరిశీలన చేద్దాం. జూలై నెలంతా కూడా మేషరాశి వారికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తగ్గి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అందులోనూ రవి అర్ధాష్టమంలోకి రావడం వల్ల శరీరం పట్ల జాగ్రత్త వహించడం, ఆరోగ్యదాయకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకోవడం, తను హెల్త్ విషయంలో ఉన్నతంగా ఆలోచించడం అనేటువంటివి జూలై నెలలో మేషరాశి వారు ఆరోగ్యం పట్ల అత్యంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అయితే ఎవరెవరు మేషరాశిలోకి విచ్చేస్తారు అనే విషయానికి వస్తే, అశ్విని నక్షత్ర 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్తిక నక్షత్రం 1 పాదం వారు మేషరాశిలోకి విచ్చేస్తారు. మేషరాశి వారు జూలై నెలలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం, ఆర్థికంగా ఒక స్థిరత్వం ఏర్పడడం, ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అనవసరమైన ఖర్చు ఏది, అవసరమైన ఖర్చు ఏది, ఎంతవరకు నేను ఖర్చు చేయాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన ప్రామాణికాన్ని ఏర్పరచుకోవడం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ తగ్గుతుంది. క్యాడర్ మిమ్మల్ని పక్కకు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. నిరుద్యోగులకి జూలై నెలలో కూడా నిరుత్సాహమే ఎక్కువ ఎదురవుతోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పైగా ఐక్యూ లెవెల్స్ పెరగడం వల్ల ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని మీ మేధస్సు జోడించి ఉన్నతమైన చదువులు చదవాలి. ఆ చదువుతున్న దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అంటే, పేపర్ మీద ఎగ్జామ్ పెట్టినప్పుడు అత్యంత తక్కువ టైంలో అవసరమైంది మాత్రమే దాంట్లో రాయాలి అనేటువంటి ఒక విషయగ్రహణం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వెచ్చిద్దాం డబ్బులు అనుకున్న వారికి జూలై 17వ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి నష్టాలు జరగవు, పావలా లాభాన్ని ఖచ్చితంగా చూస్తారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ జూలై 17 నుంచి 23 మధ్యలో పెట్టుబడులు పెట్టుకోండి. ఇక రైతులు జూలై నెల 16వ తారీఖు వరకు కూడా పంట మీద అంత ఆసక్తికరతం ఉండదు. ఎందుకు నేను అనవసరంగా ఈ పంటను ఎంచుకున్నాననే బాధాయుక్తం, పంటల్లో కొత్తమైనటువంటి వైరస్ను చూడడం, పంట దిగుబడి తగ్గిపోతుందా అనే భయాందోళన గురవడం జరుగుతుంది మొదటి వారంలో. రెండో వారంలో దానికి తగ్గ పరిష్కార మార్గాలు కనిపించి ఈ నెల పర్వాలేదు, నా పంటకి తగ్గు మూల్యం వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని జూలై చివరి వారంలోకి ఈ యొక్క రైతులకి ఏర్పడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య కీచులాటలు, అన్యోన్యత అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఒకరి మీద ఒకరికి లేనిపోని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, మూడో వ్యక్తి వల్ల మీరిద్దరూ గొడవపడి అసలు మనకి సంబంధం లేని విషయంతో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడుతూ మనకెందుకు వచ్చింది ఈ గొడవ అనేటువంటిది ఆలోచించడం మానేసి గొడవని పెంచుకుందామని చూస్తారు తప్ప తుంచుకునేటువంటి అవకాశాలు ఎక్కడ జూలై నెలలో మేషరాశి వారికి కనిపించడం లేదు. ఇక మేషరాశి వారికి జూలైలో వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే బట్టలకు సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి కానీ, పశు గ్రాసానికి సంబంధించి కానీ వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అది కూడా ప్రత్యక్షంగా చేయండి, కలిసి వస్తుంది. పాత స్నేహితులు కానీ, అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నెలలో పునరుద్ధరీకరణ అంటే మళ్ళా ప్రారంభం చేస్తారు. గోప్యంగానే ఉంటారు. పాత స్నేహితుల్ని రహస్యంగా కలుస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీరు జూలై 23వ తారీఖు నుంచి జూలై 29 మధ్యలో వీరి వల్ల కొన్ని సమస్యలను మీరు తలగెత్తుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అప్పులు బాధలు అనేటువంటివి కొంచెం తగ్గుతున్నాయి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆర్థికంగా నిలబడడానికి అవకాశాలు మాత్రమే కనబడతాయి. ఇక
మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే బంధువుల్లో విందు వినాదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చినా కూడా దాన్ని మీరు తిరస్కరిస్తూ ఉంటారు. నా గుర్తింపు ఇది కాదు, నేను వేరే విధంగా నా గుర్తింపుని, నా ఐడెంటిటీని కోరుకుంటున్నాను, మీరు ఇచ్చే గౌరవం నాకు సరిపోదు అని టెంపర్తనమైనటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఆడవారి విషయంలో. విలువైన బంగారు ఆభరణం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తోంది. ఎక్కడైనా తాకట్టు పెట్టేటప్పుడు అవసరం అని చెప్పి ఆ ధనం మీరు ఇవ్వడం, దానివల్ల మీరు కొంత బంగారాన్ని వెనక వేసుకోవడం ఈ నెలలో జరుగుతుంది. పైగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో మేషరాశి వారికి జూలై 3వ వారంలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తోంది. చాలా అబార్షన్లు అవుతూ, మిస్క్యారీలు అవుతూ ఆరోగ్య సమస్యలు ఎవరైతే పడుతున్నారో ఆడవారు ఈ జూలై 3వ వారంలో శుభవార్త వింటారు ఖచ్చితంగా. వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు ఈ నెలలో ప్రయత్నం చేయకండి, అంత లాభదాయకంగా లేదు. వివాహంలో మేషరాశి వారు ప్రయత్నపూర్వకం ఏదన్నా ఉంటే కనుక ఆగస్టు నెలలో ప్రారంభం చేసుకోండి. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహానికి సంబంధించిన ఆలోచన పెట్టుకోవద్దు. ఇక మేషరాశి వారు జూలై నెలలో మీరు అనుకున్నటువంటి పనులు పరిపూర్తిగా ఒక ఉన్నతంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావాలి అనుకుంటే కనుక మీరు నిత్యము ఈశ్వరారాధన లేదా కాలభైరవ అష్టకం వినడం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరము. పైగా ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా భస్మధారణ చక్కగా నుదుటిని ధరించండి. ఆడవారైతే మాత్రం వృత్తాకారంగా భస్మాన్ని ధరించండి. మధ్యలో ఆరావాలి కుంకుమను కానీ లేదా కుబేర కుంకుమను కానీ ధరించండి, కలిసి వస్తుంది. ప్రతినిత్యము కూడా ఈ మేషరాశి వారు జూలై నెలంతా కూడాను ఆవదంతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయడం చాలా మంచిది. రవిస్థానం మారుతోంది, అందులోనూ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి నల్లటి ఒత్తుతో ఆవదంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఖచ్చితంగా వినండి. ఇక సోమవారము అదేవిధంగా శనివారము ఈ 2 రోజులు కూడా పసుపు వస్త్రాన్ని ధరించడానికి చూడండి. ఈ 2 రోజులు ఖచ్చితంగా శివాలయ దర్శనం గావించడం అత్యంత శ్రేయస్కరం. మేషరాశి వారు ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి జూలై ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా తెలియజేయడం జరిగింది. మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏది తెలియకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ ఫోటోను ఒకటి పంపించడం వల్ల మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే గణాంక పరిణామాలన్నీ కూడా పరిశీలన చేసి మీ పూర్తి జాతకం, ఉద్యోగ స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, మీకంటూ ప్రేమ వివాహం అవుతుందా, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి లభించే అవకాశం ఉందా, ఆరోగ్య సమస్యల నుంచి ఏదైనా బయటపడేటువంటి అవకాశం ఉందా అనే పూర్తి విషయం క్లియర్ కట్గా మీకు చెప్పడం జరుగుతుంది. జూలై నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే కనుక చెవి నరాలు లాగడం, గొంతు సమస్య అనేటువంటిది ఎక్కువ అవుతుంది, చెవుపోటు అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసినప్పుడు ప్రమాదం జరిగితే కనుక ముఖ్యంగా ఈ చెవికి సంబంధించిన వ్యవస్థ ఎక్కువగా దెబ్బతినేటువంటి అవకాశం లభిస్తుంది. కావున మేషరాశి వారు జూలై నెలలో 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ను సంప్రదించండి. సర్వము పరమేశ్వర అనుగ్రహం కలుగునుగాక.